ఓకే గైస్, నేను స్టార్ట్ చేసినటువంటి 15 మినిట్స్ క్యాండిల్ బ్రేక్అవుట్ సిరీస్లో భాగంగా ఈరోజు ట్రేడ్ చేయడం కోసం ప్రీవియస్ డేలో నేను ఆల్రెడీ మార్క్ చేసి పెట్టుకున్నటువంటి క్యాండిల్ ఇది. లాస్ట్ నా ప్రాక్టీస్లో భాగంగా రూల్ ఏంటంటే ఈ లాస్ట్ సిరీస్, దట్ మీన్స్ లాస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ ఆల్రెడీ ప్రీవియస్ డేగా నేను మార్క్ చేసి పెట్టుకున్నప్పుడు 3 తారీఖు నాడు ఆల్రెడీ నేను మార్క్ చేసి పెట్టుకున్నాను. దాని ఆధారంగా నేను ట్రేడ్ తీసుకుందామన్న ఉద్దేశంతో. దట్ మీన్స్ ఇది ప్రాక్టీస్ మాత్రమే, ట్రేడ్ కాదు. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. నా ప్రాక్టీస్ పేపర్ ట్రేడ్ అనుకోండి, పేపర్ ట్రేడ్ లాగా. ఆల్రెడీ నేను 3వ తారీఖు నాడు లాస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఏదైతే ఉందో దానికి మార్క్ చేసి పెట్టుకున్నాను. ఇన్ కేస్ చాయిస్ దొరికితే అందులో నేను ట్రేడ్ చేసి పెట్టుకున్నాను. అలా పెట్టుకోవడం కూడా కారణం ఏంటంటే ఈ యొక్క క్యాండిల్ మూమెంట్, ఈ క్యాండిల్ మూమెంట్ కూడా మ్యాక్సిమం 25 పాయింట్స్ రేంజ్లోనే ఉంది. సో నాకు బెటర్ అనిపించింది. 25 పాయింట్స్ రేంజ్లోనే ఉంది కాబట్టి నాకు బెటర్గా అనిపించి ఓకే ఫార్వర్డ్ అవుదామన్న ఉద్దేశంతో నేను దీన్ని సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. చెప్పాను కదా, 1:1 టార్గెట్. ఇన్ కేస్ 2000 ఆర్ 1:1 ఏది ముందైతే ఏది త్వరగా రీచ్ అవ్వగలిగితే అది నేను ట్రేడ్ క్లోజ్ చేసేస్తాను. ఇది ఇక్కడ చూడండి, ఎప్పుడైతే లాస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఇది ఓపెన్ అవ్వడం ప్రీవియస్లో కొద్దిగా హైలోనే ఓపెన్ అయింది. ఈరోజు ఓపెన్ అవ్వడం, దట్ మీన్స్ 4వ తారీఖు నాడు ఓపెన్ అవ్వడం హైలోనే ఓపెన్ అయింది. కానీ బ్రేక్ ఇచ్చి డౌన్కి వచ్చింది. ఇది ఎప్పుడైతే మీకు డౌన్కి అయితే వచ్చిందో ఇది ఓపెన్ అవ్వడం ఇక్కడ ఓపెన్ అయింది. కానీ వచ్చేటప్పుడు ఇది కొద్దిగా డౌన్కి ఓపెన్ అయింది, డౌన్కి వచ్చింది. విక్ చూసారా, విక్ వచ్చి నేను ఏదైతే రేంజ్ ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టుకున్నానో ఆ రేంజ్లోకి వచ్చింది. సో ఆ రేంజ్లోకి వస్తే ఇక్కడ మనం చేసేది ఏంటి, ఎప్పుడైతే ఈ హైని మళ్ళీ బ్రేక్ చేసి పైకి వెళ్తుందో ఇక్కడ ఎంట్రీ తీసేసుకుంటాము. ఇక్కడ నుంచి బ్యాక్ అయినప్పుడు ఎంట్రీ తీసేసుకుంటాము. అట్ ద సేమ్ టైం ఇన్ కేస్ ఇక్కడ నుంచి డౌన్ అయిందంటే ఇది స్టాప్ లాస్గా మనం మెయింటైన్ చేస్తాం. ఈ లో పాయింట్ 1160 ఏదైతే ఉందో దాని పాయింట్ లో పాయింట్లో దాన్ని స్టాప్ లాస్గా మెయింటైన్ చేస్తూ ఈ హైని బ్రేక్ చేయగానే 1176 హైని బ్రేక్ చేయగానే మనం ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేసుకుంటాము. చెప్పిన కదా 1:1 ఆల్రెడీ 25 పాయింట్స్ మనకి ఇక్కడ స్టాప్ లాస్కి రెడీ అయ్యాం కాబట్టి 25 పాయింట్స్ ప్రాఫిట్ తీసుకోవడానికి మనం రెడీగా ఉండాలి. సో అనుకున్నట్టుగానే ఈ ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి అవకాశం కుదిరింది మనకి. చూడండి, సో 76లో ఎంటర్ అయింది అనుకోండి. 1176 నుంచి ఆల్మోస్ట్ ఇది 1235. సో మోర్ దెన్ 1:1. సో నా ట్రేడ్ అనేది సఫిషియెంట్. నా అనుకున్న రూల్ ప్రకారం ఏదైతే ఉందో నా టర్మ్స్ అండ్ కండిషన్స్ నేను ఏదైతే డిజైన్ చేసి పెట్టుకున్నానో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆధారంగా ఇది ఫుల్ఫిల్ చేసింది. నేను ఇక్కడతో నా పేపర్ ట్రేడ్ని క్లోజ్ చేసేస్తున్నాను. ఈ ట్రేడ్ చేయడానికి కూడా నేను ఆల్రెడీ కొన్ని పర్టికులర్ స్టాక్స్ని సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. మీరు చూసారు కదా, ఇది బాటా కంపెనీని. అలాగా కొన్ని పర్టికులర్ స్టాక్స్ని సెలెక్ట్ చేసి పెట్టుకుని ఈ రకంగా బ్రేక్అవుట్లో లాస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ బ్రేక్అవుట్ ట్రేడ్ చేయడానికి వీలుగా నేను కొన్ని స్టాక్స్ని సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. వాటిలో నుంచే నేను ట్రేడ్ని ఇనిషియేట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను, ట్రేడ్ ఇనిషియేట్ చేయడం మీన్స్ నేను పేపర్ ట్రేడ్లో భాగంగా, నా ప్రాక్టీస్లో భాగంగా ఈ పేపర్ ట్రేడ్ చేస్తాను. దాని ఆధారంగానే నేను నాకు తెలిసినటువంటి ఈ నాలెడ్జ్ని మీకు షేర్ చేస్తున్నాను. అంతే తప్ప మీరు వేరే రకంగా ఆలోచించొద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది రియల్ ట్రేడ్ అని మాత్రం అనుకోకండి. నా ప్రాక్టీస్ ఏదైతే ఉందో అది మీతో షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.